ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలమే ధ్యానించుకున్నాం. రండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 2వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ప్రభు మీతోనూ మీ కుటుంబాలతోనూ ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డతో మాట్లాడుతున్న ఒక చక్కటి మాట ఏంటో తెలుసా? ఇతని పేరు కొర్నేలి. ఏవండి, ఇతడు అన్యజాతి సంబంధించిన వ్యక్తి. పుట్టక నుంచి క్రైస్తవ్యం ఏమి తెలియదు. వారు ఆ ప్రాంతాల్లో ఆ చుట్టూతా తిరుగుతున్న సందర్భాల్లో వారున్న పట్టణంలో యేసు ప్రభు చేసిన అద్భుతాలు, మహత్కార్యాలు, ఏవండి, రాజ్యాల్లో జరుగుతున్న గొప్ప గొప్ప కార్యాలన్నిటినీ ఒకవేళ కొర్నేలి గారు తెలుసుకొని విని విశ్వాసం ద్వారా ప్రభువుని అంగీకరించిన వ్యక్తి అయి ఉండొచ్చు. దేవుడే ఇతని గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు దేవదూతను పంపి. కొర్నేలంట తన ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉన్నాడు అని. ఏవండి, ఈ రోజున నీకు భయభక్తులు ఉన్నాయా? నీ కుటుంబం అందరితో కలిసి భయభక్తులుగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? నా మట్టికి నేను భయభక్తులు కలిగి ఉన్నాను, నా భార్య ఎటుపోతే ఏమి, నా పిల్లలు ఏమైతే నాకేమి అన్నట్టుగా బ్రతుకుతున్నావా? కాదు బిడ్లారా, వాక్యం సెలవిస్తుంది. కొర్నేలట అతగాడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడట. తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నాడట. ఈ వాక్యం వింటున్న నీతోనూ నాతోనూ ప్రభు మాట్లాడుతుంది ఏంటంటే, మనం ఒక్కలమే భయభక్తులు కలిగి ఉంటే కాదు, మన కుటుంబ సభ్యులందరూ భయభక్తులు కలిగేలా నేర్పించి యజమానుడైన ప్రభుని ఘనపరిచేటట్లుగా మనము భక్తి చేయుదుముగాక. ఎంత భక్తిపరుడంటే, ఇతడు భక్తిని చూసిన దేవుడు దేవదూతను పంపించాడు. సరే, నేను చెప్పదలిచిన మాట ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? భక్తిగా బ్రతకడం. ఒక మాటలో చెప్పాలంటే, దేవుని యందు భయభక్తులు గలవాడి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అసలు భయభక్తులు కలిగి ఉంటేనేగా ఈ రోజున ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నావు? భయం ఉన్నవాడు ప్రార్థన చేయడా? భక్తి ఉన్నవాడు దేవుని కొరకు సాక్షిగా బ్రతకడా? ఏవండి, ప్రతి నెల ఈఎంఐ కట్టాలనుకోండి. ఉదాహరణకి భయం ఉంటుందా ఉండదా? బండి మీద నుంచి కింద పడ్డావు, గాయమైంది, భయపడతావా లేదా? ఉద్యోగానికి 1 గంట లేటుకి వెళ్ళావు, అధికారికి భయపడతావా లేదా? ఏవండి, చేయరాని తప్పు చేశావు, పెద్దవారు నిన్ను ఖండించినప్పుడు భయపడతావా లేదా? నేనంట, దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడని ఎప్పుడు మనం నిర్ధారణ చేస్తామో తెలుసా? ఆ వ్యక్తి ప్రార్థనా పరుడై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏవండి, భయభక్తులు కలిగి ఉన్నవాడు తప్పనిసరిగా ప్రార్థన చేస్తాడు. భయం ఎందుకు? దానియేలు కూడా ఎందుకు ముమ్మారు ప్రార్థన చేశాడు? దేవుణ్ణి ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ముమ్మారు, రోజుకు 3 పర్యాయాలు ప్రార్థన చేశాడు. ఈ రోజున నీవు గనక దేవుని భయం కలిగి బ్రతికితే నా ప్రభు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను బట్టి నీ పట్టణానికి గొప్ప రక్షణ తెస్తాడు. నిన్ను బట్టి గొప్ప సేవకులు నీ పట్టణాల్లో అడుగు పెట్టేలా చేస్తాడు. నీ భయభక్తులు కలిగి, ఒక వ్యక్తి భయభక్తులు కలిగి బ్రతకటం వలన నీ రాష్ట్రానికి, నీ దేశానికి, నీ జిల్లాకి, నీ మండలానికి కూడా దేవుడు ఒక సువార్త ఉద్యమాన్ని తీసుకొస్తాడు. వాక్యం విన్న తర్వాత అయినా నీవు దేవుని మనస్సు ఎరిగిన వాడివై ఉంటే పరలోకమందున దేవుడు ఏం చేస్తాడు తెలుసా? గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంతకీ భయభక్తులు కలిగి ఉండాలని చెప్తూ వచ్చాను. సామెతలు 9:12 అంటాడండి, భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం అంటాడు. ఈ రోజున ఎందుకు నీ కుటుంబం విఫలమైపోతుంది? జ్ఞానం లేదు. భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం ఇస్తాడు. ఎలా? ప్రార్థన ద్వారా జ్ఞానం. ఏవండి, ప్రార్థన ద్వారా తెలివి, ప్రార్థన ద్వారా జయం. ఈ రోజున భయభక్తులు కలిగి నువ్వు బ్రతికినట్లయితే నీ కార్యాలన్నీ సఫలము చేయునుగాక. ఆమెన్. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు దైవ భయాన్ని కలగ చేయమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.
థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఆమెన్.